హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా సుమారు 55 కోట్ల రూపాయల నిధులను మళ్లించారనే అభియోగాలపై ఏసీబీ ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా కోర్టు సమన్లు పంపింది. హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా సుమారు 55 కోట్ల రూపాయల నిధులను మళ్లించారనే అభియోగాలపై ఏసీబీ ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా కోర్టు సమన్లు పంపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో కూడా కుంభకోణము బయటపడే పరిస్థితి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు అమౌంట్ అంతా పంపించిన కూడా దాదాపుగా హెచ్ఎండిఏ నుంచి కూడా 55 కోట్ల రూపాయలు తరలించారంటే విదేశాలకు తరలించారు అంటే ఇదంతా కూడా స్కామ్ జరిగిందనేది గుర్తించిన నేపథ్యంలోనే ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు కేటీఆర్ కానివ్వండి, అరవింద్ కుమార్ కానీ, బిఎల్ఎన్ రెడ్డి కానీ ఎవరైతే వీళ్ళందరి పైన కూడా కేసు నమోదు A1, A2, A3 కేసు నమోదు. గతంలో కూడా ఏసీబీ కూడా విచారించింది. దాంట్లో కూడా కేటీఆర్ ఫార్మాల్లో కూడా విచారణకు హాజరు కావడం తను స్టేట్మెంట్ రికార్డు చేశారు. అండ్ బిఎల్ఎన్ రెడ్డి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు ఇదంతా కూడా హెచ్ఎండిఏ నుంచి అమౌంట్ అంతా కూడా కేబినెట్ పెట్టుకుంటుంది. అమౌంట్ అంతా కూడా విదేశాలకు తరలించారు అనేది కూడా ఒక ప్రధానమైన అంశము. అంటే గతంలో వీళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. వీళ్ళ సంబంధించిన సెల్ ఫోన్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఏసీబీ కూడా భావించినప్పుడు కూడా వీళ్ళు ఇవ్వలేదు. లీగల్ గా ఒపీనియన్ తీసుకోమని చెప్పి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఫోన్ సంబంధించి ఇవ్వలేదు. అప్పటి నుంచి కూడా డాటా అమౌంట్ ఎంతెంత ఎన్ని కోట్ల రూపాయలు బయటకు తరలించారు ఇదంతా కూడా 100 కోట్ల రూపాయలు కూడా లావాదేవీలు జరిగే నేపథ్యంలోనే గవర్నమెంట్ మారిన వెంటనే ఇదంతా కూడా ఆపేశాము అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చెప్పినటువంటి పరిస్థితి అవుతుంది. ఇదంతా కూడా ఎవరి మెప్పు కోసము ఈ కార్ రేసింగ్ లో పాల్పడడం అని కూడా చెప్పినటువంటి నేపథ్యం. మొత్తం మీద ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ కోసమే ఈ యొక్క ఈ కార్ ఫార్ములా రేసింగ్ పెట్టామని చెప్తాం. మరి ఈ కార్ ఫార్మ్ పెట్టినప్పుడు కూడా మరి ఫస్ట్ టైం పెట్టారు, సెకండ్ టైం ఎందుకు పెట్టలేకపోయారు అంటే వీళ్ళు ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళు వెనకకు తగ్గిపోయారు, వెనకకు వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా కూడా స్పాన్సర్ తప్పించుకోవడంతో ఇదంతా లాస్ వచ్చిందని చెప్తారు. అంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచారు అంటే మీకు లాభాలు వస్తున్నాయి, వీళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పి ఉద్దేశంతో పెట్టారు అంటే మరి ఎందుకు ఇదంతా ఫెయిల్ అయింది అని చెప్పి కూడా జరిగినటువంటి ఆరోపణ ఉన్నది. మొత్తం మీద ఏదైతే గతంలో చూస్తారో మొత్తం ఖచ్చితంగా సమన్లు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ నెల జూలై 31 నాడు కూడా కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఏసీబీకి అధికారులు కూడా దర్యాప్తు చేసినటువంటి నేపథ్యం కానీ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కానీ మొత్తం మీద సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన నేపథ్యంలోనే కోర్టులో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. దీంట్లో కూడా 5 మంది అంటే కేటీఆర్ తో పాటు ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, బిఎల్ఎన్ తో పాటు అరవింద్ రావు కూడా అండ్ ఒక ఎఫ్ఎస్ఎల్ కంపెనీ కూడా కోర్టు సంబంధించినటువంటి మల్లేశ్వరరావు మొత్తం మీద 5 మంది పై కేసులు మరి A1, A2, A3, A4, A5 అందరి మీద కేసుల మొదలు అందరికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విడివిడిగా విచారించారు, విడివిడిగా సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అమౌంట్ ఎంత విదేశాలకు తరలించారా, విదేశాల నుంచి ఎక్కడెక్కడ తరలించారు అంటే ఎవరి మెప్పు కోసం అంటే వీళ్ళకి ఆల్రెడీ పొలిటికల్ బాండ్స్ సంబంధించినటువంటి వీళ్ళకి కొంతమంది పంపించడం కూడా తెలుస్తుంది. చాలా కంపెనీలకు పంపించారు, చాలా కంపెనీల నుంచి కూడా ఇవన్నీ కూడా ఒక ఫేక్ కంపెనీలు క్రియేట్ చేసి తరలించారు అనే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. మరొకసారి కూడా విచారించడం మొత్తం మీద ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏసీపీ కోర్టు ఖచ్చితంగా వీళ్ళు హాజరవుతారు. హాజరైన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుందని చెప్తారు. ఇప్పటికే దాదాపు పలుమార్లు విచారించడం జరిగింది. అవసరం కూడా మళ్ళీ ఒకసారి కూడా పిలిస్తే రావాలని కూడా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. తను వస్తారని చెప్పడం వాళ్ళకి సంబంధించిన గతంలో వాడినటువంటి ఫోన్ ఏదైతుందో కేటీఆర్ వాడడం కానీ లేకుండా బిఎల్ఎన్ రెడ్డి కానివ్వండి, అరవింద్ రావు కానివ్వండి, ఈ ముగ్గురు ప్రధాన నిందితులు ఎవరో సూత్రధారులు కీలక పాత్ర పోషించిన ఎవరైతే ఉన్నారో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్స్ కాల్స్ ఇవన్నీ కూడా డాటా తీయాలని కూడా ఏసీబీ అధికారులు గతంలో చాలా సందర్భాలు అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఫోన్లు ఉన్నాయా లేదా అని చూడాలి. ఎందుకంటే అప్పట్లో వీళ్ళు ఉన్నప్పుడు కూడా క్యాబినెట్ అంతా కూడా క్యాబినెట్ చర్చించాలి. క్యాబినెట్ చర్చించిన తర్వాత ఈ యొక్క వ్యూపార్లకు సంబంధించిన కూడా డిసిజన్ తీసుకోవాలి. కానీ క్యాబినెట్ లో నిర్ణయించకుండానే వీళ్ళంతా కూడా హెచ్ఎండీ సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా హెచ్ఎండీ అమౌంట్ అంతా కూడా తరలించారు అంటే ఇది క్యాబినెట్ చర్చించకుండా పంపించారు అంటే ఇది కావాలని పంపించారు. ఒక
కేవలం వాళ్ళ లబ్ధి కోసమే ఇదంతా ప్రోగ్రామ్ పెట్టారు అనేది ఒక ప్రధానమైనటువంటి అలిగేషన్. దాంట్లోనే బాగా ఏసీబీ అధికారులు కూడా విచారించారు, దాని స్టేట్మెంట్ రికార్డు తీసుకోవడం జరిగింది. ఆ ఏ కంపెనీకి ఎన్ని కోట్ల రూపాయలు వెళ్ళింది, అదంతా కూడా అసలు బడ్జెట్ ఎన్ని కోట్లు పెట్టారు, దాంట్లో 55 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినాయి, అంతకుముందు ఎంత జరిగింది, ఇదంతా కూడా ఫార్ములా 1, 2, 3 ఏదైతే పెట్టారో ఎన్ని సందర్భాల్లో ఇది అనుకున్నారు, ఇది ఒప్పందం ఏంది, ఒప్పందం ఎవరి మెప్పు కోసం జరిగి దానిపైన కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ వాళ్ళ మాత్రం విచారించినప్పుడు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే టెక్నికల్ ఎవిడెన్స్ అని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్స్ ఏదైతున్నాయో ఆ డాటా అంతా తీయాలని కూడా గతంలో కూడా అడ్వకేట్ కానివ్వండి వీళ్ళకి సంబంధించిన ఏసీపీ అధికారులు కూడా అయినప్పుడు కూడా ఇవ్వలేరు. కనుక మరొకసారి కూడా దానికి సంబంధించినటువంటి డాటా అవసరం కూడా మరో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.